ఇక మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న పోక్రీలకు కమిషనర్ సుమతి కౌన్సిలింగ్ ఇచ్చారు. నాగోల్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంస్కార్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలను టీజింగ్ చేస్తూ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు షీ టీమ్స్ కు 760 మంది పట్టుబడ్డారని సిపి సుమతి తెలిపారు. మహిళలను వేధిస్తున్న కేసులో 61 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 231 పెట్టి కేసులు చేశామన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే వారిని సహించేది లేదని సిపి సుమతి హెచ్చరించారు. మహిళలు పిల్లల రక్షణ కోసం ప్రత్యేక విభాగాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేశామని, కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు మహిళా భద్రత అత్యంత ప్రాధాన్యమైన సబ్జెక్టు. అండ్ దీనిలోని భాగంగానే ప్రతి కమిషనరేట్లో కూడా, మా కమిషనరేట్లో కూడా, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒక డీసీపీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక్కడ ఈరోజు ఆ డీసీపీ గారి ఆధ్వర్యంలో మహిళా రక్షణకు సంబంధించి షీ టీమ్స్ పనిచేస్తాయి, భరోసా సెంటర్స్ పనిచేస్తాయి, అట్లానే ఉమెన్ పోలీస్ స్టేషన్స్ పనిచేస్తాయి, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పనిచేస్తాయి. మనకి ఇప్పుడు ఒక్క భరోసా సెంటర్ ఉంది, ఇంకా 2 భరోసా సెంటర్స్ రాబోతున్నాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో 13 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇట్లాగే మనకు 3 ప్రతి డివిజన్ కి ఒక సిడిడబ్ల్యూ కౌన్సిలింగ్ సెంటర్, అంటే డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుంది. ఈ రోజు షీ టీమ్స్ వాళ్ళు గత 4 నెలల నుంచి ఎవరైతే పట్టుబడ్డారో షీ టీమ్స్ కి, అంటే గ్రోపింగ్ చేస్తూ, టీజింగ్ చేస్తూ, అది అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో, ఎస్పెషలీ ట్రైన్స్ లో కావచ్చు, లేదంటే బస్ స్టాప్స్ లో కావచ్చు, కాలేజెస్ ముందు కావచ్చు, తర్వాత వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ ముందు కావచ్చు. ఇవి హాట్ స్పాట్స్ అని మేము పరిగణిస్తాము. అక్కడ షీ టీమ్స్ ఎప్పుడు కూడా నిరంతరం గస్తీలో ఉంటారు, మఫ్టీలో ఉంటారు. తర్వాత వీడియో రికార్డింగ్ చేస్తారు. ఎవరైతే టీజింగ్ కి పాల్పడతారో అట్లాంటిది కంటిన్యూస్ గా 2 రోజులు 3 రోజులు వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత మైనర్స్ అయితే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు. ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి చేస్తారు. మేజర్స్ అయితే వాళ్ళు రిపీటెడ్ గా చేస్తే ఎఫ్ఐఆర్స్ చేస్తారు, లేదంటే సింపుల్ పెట్టి కేసెస్ పెట్టి ఒకసారి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు